హాయ్ అందరికీ వెల్కమ్ టు శ్రీవాణి వ్లాగ్స్. సబ్స్క్రైబ్ ద ఛానల్. నేనైతే ఎర్లీ మార్నింగే స్నానం అయితే చేశాను. ఎర్లీ అంటే ఎర్లీ ఏం కాదండి, 10 o'clock. శ్రీవాణి సబ్స్క్రైబ్ ద శ్రీవాణి వ్లాగ్స్. వీడియో మొత్తం చూసి ఇంకా 10 అవుతుంది. మా చిన్నోడైతే వాడైతే పడుకున్నాడు. ఇప్పుడే పాలు తాగుదామని పాలైతే పెట్టానండి. ఇంకా మా చుట్కీ పాప అయితే నేను వేసిన డ్రెస్ నచ్చలేదంట, విప్పేసింది. లంగా జాకెట్ వేస్తే విప్పేసింది. టెంపుల్కి వెళ్తాం కదా అనేసి లంగా జాకెట్ వేసిన, వద్దట. ఇంకా మనకు శివరాత్రి అంటే గుర్తొచ్చేది గోగు పువ్వు, ఇంకా కందగడ్డ, ఇంకా దేవునికి నైవేద్యంగా మేమేమి సమర్పిస్తామో అవన్నీ అయితే మా మామయ్య ఇప్పుడే తీసుకొచ్చిందండి. బనానాసు, కందగడ్డ, వేరుశనగ, కంకులు, ఇంకా నూనె, దీపం నూనె ఇంట్లో ఉన్నది పెట్టాం కదా దీపం నూనెకి, అందుకోసమని మళ్ళీ కొత్తగా అన్నీ సపరేట్గా తీసుకొచ్చిండు. ఇంకా ఆకురేపు కర్రీల కోసం ఇంకా మెయిన్ ఏంటంటే సత్తిపిండి, పల్లీలు, నువ్వులు, ఇవి రెండు. ఇంకా నా చిట్టి తల్లి మాత్రం పిల్లలు ఇక తెలుసు కదండి, ఏది చూస్తే అది వాళ్ళకి ఖచ్చితంగా కావాలి. ఇంకా ఆమెకు చూడండి, ఇప్పుడు ఆ కంకి తినాలి, ఆమె ఖచ్చితంగా తీసుకుంటుంది. ఆమెనే కష్టపడుతుంది. నేను తీసియా దేవుని కోసం అంటే లేదు నేను తినాలి ఖచ్చితంగా అని కష్టపడుతుంది, తీసుకుంటుంది. ఆమెనే పొట్టు తీసుకుంటుంది, తీసుకొని అని. ఇక నేనైతే టెంపుల్కి రెడీ అయిపోయాను. ఈ పాపను డ్రెస్ వేసుకో అంటే నాకు వద్దు, పప్పు వచ్చిన వాళ్ళనే వేసుకుంటా అన్నది. టెంపుల్కి అయితే వెళ్ళినాం. చూడండి, ఇక్కడ మాకు దగ్గరలో మినీ వేములవాడ అనుకోండి. శివుడు ఇక్కడనే మొదట ప్రత్యక్షమైండు అని అంటారు అందరూ, నాకు కూడా తెలియదు. ఇక్కడికైతే జనాలు వస్తారు. మేము లేట్గా వెళ్ళినాం, ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళలేదు. 1 o'clock అయింది, అప్పటికి పూజ జరిగిపోయింది. జనాలు అందరూ వెళ్ళిపోయారు. ఎందుకంటే మాకు చిన్నపిల్లలు కదండి, మళ్ళీ జనాలలో పోతే మళ్ళీ పిల్లలకి ఇబ్బంది, అందుకోసమని కొంచెం లేట్గానే వెళ్ళినాం. తక్కువనే ఉన్నారు. ఇప్పుడైతే ఇక్కడనే ఫస్ట్ శివుడు ఇక్కడనే అనని మా నమ్మకం. ఇంకా మేమైతే కొన్ని ఫొటోస్ అయితే దిగినాం టెంపుల్ దగ్గర. దిగాలి కదండి, అవైతే ఖచ్చితంగా దిగాలి. మళ్ళీ టెంపుల్ పోయినామని ఎట్లా మెమరీస్ ఉండాలి. ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయింది. మా అత్తమ్మనైతే అన్నీ ప్రిపేర్ చేసేసింది దేవుని కోసం అయితే. సత్తిపిండి అవన్నీ, ఇంకా ఇక్కడ దేవుని దగ్గర దీపం జాగారం ముట్టియనికైతే అన్నీ ప్రిపేర్ చేస్తుంది. గోగు పువ్వు అన్నీ చేస్తుంది మా అత్తమ్మ. నేనేమో వీడియో చూస్తున్నా, నేర్చుకుంటున్నా అన్నీ. మా చుట్కీ పాపలతో అయితే ఒక పిక్ దిగినాం. వీళ్ళు ఇంకా మొత్తానికైతే అన్నీ పెట్టేసింది, నైవేద్యం అన్నీ పెట్టేసింది అత్తమ్మ. ఒక దీపాలు ముట్టియడం ఒక్కటే బ్యాలెన్స్ ఉన్నది. అన్ని కందగడ్డ, ద్రాక్ష, అరటిపండు, ఇంకా ఫైనల్లీ దీపాలు అయితే పెట్టేసిందండి. ఇంకా శివుడి జాగారం కాదు, ఇంట్లో దేవుళ్ళకి ఇంకా దీపాలు అయితే ముట్టియలే. ఇక అన్నీ ప్రిపేర్ చేసింది, వత్తులు, దీపాలు అయితే పెట్టేసిందండి. జాగారం చూడంగానే ఎంత వైబ్ క్రియేట్ అవుతుందో. నాకైతే చూడంగానే పీస్ ఆఫ్ మైండ్ అనిపించింది. ఎందుకో ఏదో తెలియని ఫీలింగ్. చూడండి, శివరాత్రి రోజు ఎందుకు శివునికి ఇంత నిష్టగా ఉంటామో మీకేమన్నా తెలుసా? నాకు తెలిసిన వరకైతే శివపార్వతుల పెళ్ళి, ఇంకా శివుడు లింగ రూపంలో ఉద్భవిస్తాడని అందరి నమ్మకం. ఇంత నిష్టగా ఇక మా పని మేము చేసుకుంటే వీళ్ళ పని వీళ్ళు ఉంటారు కదా. చూడండి, కొంచెం గ్యాప్ దొరికితే చాలు నా చుట్కీ పాపలే చేసేస్తారు. అవ చూడండి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఉపవాసం వదిలిపెట్టడం. ఇంకా మేమైతే వంకాయ, చిక్కుడుకాయ, పప్పు, చారు చేసింది మా మమ్మీ అయితే. మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినాం మళ్ళీ, ఎందుకంటే పిల్లలు చిక్కుడుకాయ, వంకాయ అంత ఇష్టంగా తిన్నారు కాబట్టి పప్పు చారు అయితే చేసింది, వాళ్ళ కోసం అని చేసింది. పప్పు ఇంకా చారు, వంకాయ, చిక్కుడుకాయ అన్నీ చేసేసుకున్నాం. ఇంకా నేనైతే ఇస్తారు ఉంటుంది కదా, ఇందులో అయితే తిన్నా. ఎందుకంటే మనం ఎప్పుడు తినాం కదండి, ఎప్పుడు ఒక్కసారి తింటే ఆ ఫీలింగే వేరు. రోజు మనమైతే తినాం. మళ్ళీ ఈ కాలంలో అయితే ఒక్కరోజు కూడా తినడానికి లేదు. ఇదైతే మా మామయ్య చేసిండు. ఇది ఇట్లా తింటాం కదా.